మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు మళ్ళా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం జరిగింది. ముఖ్యంగా సూపర్ 6 పథకాలు. సూపర్ 6 సభ అనంతపురంలో జరిగితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా గతంలో ఎక్కడ జరిగినంత విధంగా అనంతపురంలో ఈ సభ సూపర్ సక్సెస్ అయింది. అంటే సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. అలాగే తల్లికి వందనం దాదాపు 10,000 కోట్ల రూపాయలు 67,27,000 మంది పిల్లలు లబ్ధిదారులకు అందే విధంగా మేము మా ముఖ్యమంత్రి వర్యులు రిలీజ్ చేయడం జరిగింది. దీనికి మా విద్యాశాఖ మంత్రి అనేక విధాలుగా అనేక మందితో మాట్లాడి దీన్ని ఈ అమౌంట్ 10,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. గత ముఖ్యమంత్రి కేవలం ఇంట్లో ఒక పిల్లలు ఉంటే మాత్రం ఒక పిల్లోడికి మాత్రమే వచ్చేది, ఇంటికి ఒక పిల్లోడికి మాత్రం ఇచ్చేది. కానీ మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా విద్యాశాఖ మంత్రి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం అమలయ్యే విధంగా చేశారు. అలాగే స్త్రీశక్తి పథకంలో ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు అంటే డైరెక్ట్గా ఆధార్ కార్డు చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడికైనా మీరు పోయే విధంగా ఈరోజు స్త్రీశక్తి పథకం రిలీజ్ చేయడం జరిగింది. ఈ పథకానికి దాదాపు 1,144 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరంన్నర కాలంలోనే 3,25,00,000 మంది ప్రయాణం చేశారు. అంటే ఈ ప్రయాణంలో ఇండైరెక్ట్గా వీళ్ళు చేసే ఖర్చులు జిఎస్టీ కానీ పెరగడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే దివ్యాంగులకు కానీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. తర్వాత అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది 2 విడతలుగా. అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా 2 విడతలుగా 14,000 రూపాయలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. 3వ విడత కానీ వీలైనంత తొందరగా రిలీజ్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. దీపం పథకం కింద ప్రతి ఇంటికి 3 సిలిండర్లు చేరే విధంగా ఈ సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు సూపర్ 6లో భాగంగా చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ భరోసా గతంలో కేవలం 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు చేయడానికి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ కాలం తీసుకున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లోనే మొట్టమొదటి సంతకం పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం జరిగింది. వికలాంగులకి 6,000 రూపాయలు పెంచడం జరిగింది. మెడికల్ ఏదైనా ఇష్యూ ఉండే వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే పూర్తి బెడోడోళ్ళకి 15,000 రూపాయలు జరుగుతూ ఉంది. భారతదేశ చరిత్రలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ పథకాన్ని ఇస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ఏడాదికి 20,000 చొప్పున 1,25,00,000 మందికి 250 కోట్ల రూపాయలు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది. అలాగే నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ద్వారా మన మగ్గాలకి నెలకి 500 యూనిట్లు మగ్గాలకి 500 యూనిట్లు మగ్గాలకి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. గత ముఖ్యమంత్రి అసలు నేతలను పట్టించుకొని పాపాలు పోలేదు. ఎక్కడే కానీ నేతలను చనిపోతున్నా కానీ ఎవరికే కానీ ₹1 ఆర్థిక సాయం చేసిన దాఖలాలు లేవు. అలాగే ఆటో డ్రైవర్లకి సేవలు అని చెప్పేసి ఒక పథకం ప్రారంభించి మొన్నటికి మొన్న ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చాం. అది కానీ 2 నెలల కిందట దాదాపు 436 కోట్ల రూపాయలు జమ చేసి 2,90,000 ఆటో డ్రైవర్లకి ఈ లబ్ధి చేకూర్చారని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అన్నా క్యాంటీన్ తొలి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఒకటి. గత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి పేరు మీద అన్నా క్యాంటీన్కి ఎక్కడ పేరు వస్తుందో అని నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందని చెప్పేసి పేదల పొట్టగొట్టి 204 అన్నా క్యాంటీన్లు మూపించాడు. కానీ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేపించి ఈరోజు దాదాపు 4 కోట్ల భోజనాలు కేవలం 5 రూపాయలు
తోనే పేదలు పొట్ట నింపే పరిస్థితి. 3 పూట్ల పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల కేవలం 5 రూపాయలతోనే ఈ భోజనం ఏర్పాటు చేశామని చెప్పేసి తెలియజేస్తుంది. ఇవే కాకుండా త్వరలో ఇంకో 100 అన్నా క్యాంటీన్లు కానీ ఓపెన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ ఏడాది మైనార్టీ సంక్షేమం కోసం 3,670 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మొన్న డిసెంబర్ 24వ తేదీ ఫాస్టర్లవి గత సంవత్సరం నుంచి వేతనం పెండింగ్, హానరేరియం పెండింగ్ ఉంటే దాదాపు 8,427 మంది ఫాస్టర్లకి 51 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఫాస్టర్లకి హానరేరియం కింద చెల్లించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇమాములకి 10,000 రూపాయలు, మౌజన్లకి 5,000 రూపాయలు చొప్పున ఏడాదికి 90 కోట్ల రూపాయలు మా తెలుగుదేశం ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే పురోహితులకి నెలకి 15,000 రూపాయలు వేతనాలు పెంచాం. గతంలో 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, కానీ ఈరోజు 15,000 రూపాయలు పురోహితులకి ఇస్తున్నాం. అలాగే నాయి బ్రాహ్మణులకు కానీ ఎక్కడన్నా ప్రభుత్వ దీంట్లో పనిచేసే వాళ్ళకి నాయి బ్రాహ్మణులకు కానీ 25,000 రూపాయలు పెంచినామని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలి 5 సంతకాల్లో మెగా డిఎస్సి ఒకటి. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు రిలీజ్ చేసి కేవలం సంవత్సరం కాలంలోనే టీచర్ పోస్టులు భర్తీ చేసి బ్రహ్మాండంగా అమరావతిలో వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ కానీ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. దాదాపు కానిస్టేబుల్ నియామకం గత నెలలోనే దాదాపు 5,757 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ఉద్యోగాలు పూర్తి భర్తీ చేసి 4,500 నుంచి 12,500 రూపాయలు స్టైఫండ్ కానీ పెంచినాం. కానీ గతంలో ఎక్కడే కానీ కానిస్టేబుల్ ఉద్యోగాలు, ఒక ఎస్ఐ ఉద్యోగాలు కానీ ఎక్కడే కానీ ఫిలప్ చేయలేదు. కానీ మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎస్ఐ పోస్ట్ అయితేమి, కానిస్టేబుల్ అయితే మళ్ళా ఫిలప్ చేసేసి ఈరోజు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసే పరిస్థితి కల్పించారు. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేశారు. బాలింతలకు ఎన్టీఆర్ బేబీ కిట్లు అందించడం జరిగింది. దాదాపు 84 లక్షల టన్నుల చెత్త మొత్తం రాష్ట్రం మీద చెత్త పన్ను కట్టించుకొని వదిలేసిపోతే ఈరోజు మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ 2వ తేదీ కాకినాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చి ఈరోజు 84 లక్షల టన్నులు మొత్తం చెత్త సపరేట్ చేసేసి తొలగించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే 1000 కోట్లతో రోడ్డు మరమ్మతులు చేశాం. మరో 3,000 కోట్లతో ప్రపోజల్స్ కానీ రెడీగా ఉన్నాయి, రహదారులు కానీ అవి కానీ నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇవే కాకుండా ఇండస్ట్రీస్కి కొత్తగా 23 కొత్త పాలసీలు తీసుకొచ్చారు. అంటే బడ్జెట్ను బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి 23 కొత్త పాలసీలు తీసుకొచ్చి పరిశ్రమలకి ఎంకరేజ్ చేసే విధంగా చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. అలాగే మొన్న సిఐ సమ్మిట్ జరిగితే 610 ఒప్పందాలు, ఇండస్ట్రీస్ ఒప్పందాలు జరిగాయి. దాదాపు 13,25,000 లక్షల కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగినాయి. ఎంఓయూలు జరగడమే కాకుండా దీని ద్వారా 16,13,000 ఉద్యోగాలు రూపకల్పన అయ్యే విధంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు చర్యలు తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఇవే కాదుకోకుండా ఎంఎస్ఎంఈ పార్కులు 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కాన్సెప్ట్ ఒకటే, 2049 కల్లా 2047 కల్లా ప్రతి ఇంట్లోనూ ఒక ఎంటర్ప్రైనర్ ఉండాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష. గతంలో మీరు చూశారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హైదరాబాద్లో హైటెక్ సిటీ కట్టి ఆ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేస్తారంటే ఆ రోజు అప్పుడుండే కాంగ్రెస్ ప్రభుత్వం నవ్వారు, ఏంటి సాఫ్ట్వేర్లు ఏంటి ఇవేంటి అని చెప్పేసి. కానీ ఈరోజు ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ వైపే ఉంది, సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి చిన్న పల్లెటూరుకి 10 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కల్పించిన ఘనత ఆ రోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి గర్వంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మొన్న విశాఖలో గూగుల్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. దాదాపు 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడతా ఉన్నారు గూగుల్ వాళ్ళు. ప్రపంచం మొత్తం విశాఖ వైపు చూసే విధంగా
కేవలం సిబిఎన్ బ్రాండ్ అనే నినాదంతోనే ఆ ఇండస్ట్రీ వచ్చిందని చెప్పేసి గర్వంగా మా తెలుగుదేశం ప్రభుత్వం తెలియజేస్తాం. దీంట్లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి కృషి అమోఘమని మేము గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే క్వాంటమ్ వ్యాలీకి తొలి అడుగు వేశాం. అమరావతిలో ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి ఎంత ఫాస్ట్గా వర్కులు జరుగుతున్నాయంటే ఫస్ట్ వీలైనంత తొందరగా క్వాంటమ్ వ్యాలీ కంప్లీట్ చేసి క్వాంటమ్ వ్యాలీని ఓపెన్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు పర్సనల్గా దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా మా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు కానీ ముఖ్యమంత్రికి తెలియజేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే తిరుమల సహా అన్ని దేవాలయాల్లోనే అవినీతి చేశారు గత ప్రభుత్వం. ఈరోజు చూస్తున్నారు తిరుమలలో కల్తీ నెయ్యి, లడ్డూ తయారీలో ఇది, ఆఖరికి శాలువాలు, జనాలు కప్పే శాలువాల్లో కానీ కుంభకోణం చేశారు. ఇదంతా పైన దేవుడు చూస్తూ ఉంటాడు, ఖచ్చితంగా శిక్షిస్తాడు. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా టీటీడీని గాడిలో పెట్టడం జరిగింది. ఈరోజు ఎక్కడే కానీ చిన్న ఇబ్బంది లేకోకుండా ఎంతమంది వచ్చినా పద్ధతి ప్రకారం ప్లానింగ్ ప్రకారం దర్శనాలు కల్పించే పరిస్థితి. అలాగే ఎక్కడే కానీ లడ్డు తయారీలో కానీ ఎక్కడ చిన్న అవినీతికి తావు లేకోకుండా పారదర్శకంగా ఈరోజు టీటీడీ నడిపిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే విశాఖలో యోగాంధ్ర నిర్వహిస్తే దాదాపు 5 లక్షల మంది హాజరై యోగాంధ్రని ఘనంగా నిర్వహించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని. అప్పట్లో యోగాంధ్రకి ముఖ్య అతిథిగా మన ప్రధానమంత్రి గారు కానీ హాజరు అవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు మెడికల్ సీట్ మరి రాద్ధాంతం చేస్తున్నారు. పీపీపీ విధానం అంటే ఏదో కానీ తెలియదు ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి. పీపీపీ విధానంలో అనేకమైనటువంటి మెడికల్ కాలేజు ఈ పీపీపీ విధానం చేయకపోతే ఇప్పుడు మీరు ఏవైతే కట్టించుకోకుండా మెడికల్ కాలేజీలు ఉన్నాయో అవన్నీ సీట్లు వెనకపోయే పరిస్థితి. కానీ 11 లక్షల కోట్లు అప్పులు ఇచ్చిపోతే అప్పులకి తీర్చుకోలేక పీపీపీ విధానంలో ఈరోజు మెడికల్ కాలేజీలు నిర్మించే పరిస్థితి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచులకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఎంపీటీసీలకు కానీ నాశనం చేసి పడేశారు. కనీసం ఉత్సవ విగ్రహాలుగా మార్చేసి గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ సర్పంచులను కానీ ఎక్కడే కానీ 1 రూపాయి లేకోకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చేస్తే మళ్ళీ ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వ్యవస్థని 1.5 ఇయర్లోని గాడిలో పెట్టి ఈరోజు 15th ఫైనాన్స్ కింద అయితేమి అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా ఏవైతే ఫండ్స్ రావాల్సి ఉన్నాయో అవన్నీ సర్పంచులకి ఎంపీటీసీ జెడ్పీటీసీకి నిధులు రిలీజ్ చేసి అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు తయారు చేస్తున్నారు. అలాగే అడవి తల్లి బాటలో గిరిజన తాండాలకు కానీ రోడ్ల నిర్మాణం ఈరోజు నిర్మించే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే రాష్ట్రానికి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి కుంకి ఏనుగులను కానీ తీసుకొచ్చే ఘనత మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి తెలియజేస్తాను. కేవలం 100 డేస్లోనే హంద్రీ నివా కాలం అనంతపురానికి ప్రాణధారం. అలాంటి హంద్రీ నివాని కేవలం 100 రోజుల్లోనే వెడల్పు చేసి శ్రీశైలం నుంచి కుప్పం వరకు తీసుకెళ్ళగలిగాం. ఈ కుప్పం వరకు వెళ్ళే దారిలో దాదాపు 4700 చెరువులు నింపి ఈరోజు గ్రౌండ్ వాటర్ డెవలప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే పోలవరంలో గతంలో పోలవరం ఎలా జరిగిందో మీకు తెలుసు. కానీ ఈరోజు 2027 కల్లా పోలవరం పూర్తి చేసి నదులు అనుసంధానం అయ్యే విధంగా మా తెలుగుదేశం ప్రభుత్వం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ. గతంలో ధాన్యం సేకరించి డబ్బులు ఎప్పుడు ఇచ్చేవాళ్ళో కానీ తెలియదు. కానీ ఈరోజు ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతులకు అకౌంట్లు వేశారు. దాదాపు ఈ 1.5 ఇయర్లోనే 5,48,000 మంది రైతులకి 8,120 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు అలాగే
రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఈరోజు మేము ఇస్తున్నాం. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టి, ఫోటోలు పిచ్చోడు, రేషన్ కార్డులు అయితే ఏమి, అలాగే పాస్బుక్లు అయితే ఏమి, ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి లాస్ట్కు స్కూల్ బ్యాగ్స్ మీద కానీ పెట్టి గతంలో సప్లై చేసేవారు. కానీ ఈరోజు స్కూల్ బ్యాగ్స్ మీద అయితే ఏమి, అలాగే ఈ పాస్బుక్ల మీద అయితే ఏమి, ఎక్కడ కానీ ఫోటోలు లేకోకుండా కేవలం రాజముద్రతోనే మేము ఇవన్నీ సప్లై చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇల్లు లేని పేదలకి ఇల్లు పట్టాలు ఇస్తున్నాం, అలాగే ఇల్లు కట్టించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా టిడ్కో హౌసెస్ 2019-24లో మేము కట్టిస్తే 2019 తర్వాత మీరు వచ్చిన తర్వాత కేవలం పెయింట్లు వేసేసి కనీసం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకోకుండా ఈరోజు కానీ టిడ్కో హౌసెస్ అలాగే ఉన్నాయి. కానీ వచ్చే మార్చి కల్లా, ఉగాది కల్లా టిడ్కో హౌసెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో మొత్తం బెనిఫిషియర్స్కి హ్యాండ్ ఓవర్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం కింద గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు, క్వాలిటీ ఉండేది కాదు. ఇవన్నీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారు స్కూల్స్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు స్టూడెంట్స్కి సన్నబియ్యం సప్లై చేస్తున్నాం. డొక్క సీతమ్మ పథకం కింద ప్రతిరోజు మధ్యాహ్నం ఈ పథకం ప్రవేశం మిడ్ డే మీల్స్ కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కొత్తగా స్మార్ట్ కిచెన్స్ అని ఏర్పాటు చేసి మొత్తం ఒకటి చోటు నుంచి అక్కడ ఉండే ఏరియాలో ఉండే స్కూల్స్కి నాణ్యతమైన భోజనం అందించాలని చెప్పేసి స్మార్ట్ కిచెన్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇవే కాకుండా విద్యుత్ రంగం గతంలో పవర్ ఎప్పుడు వచ్చేదో తెలీదు, సోలార్ ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేసే పరిస్థితి, విండ్ మిల్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఆపించే పరిస్థితి. కానీ మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు విండ్ మిల్స్ రన్ అవుతున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి, కొత్త సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాకి అనేకమైనటువంటి సోలార్ ఇండస్ట్రీస్ రాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అవే కాకుండా 20 లక్షల ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ఉచితంగా సోలార్ రూఫ్ టాప్లు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సోలార్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈరోజు ప్రతి ఇంటికి సోలార్ బల్బులు వెలిగే విధంగా సూర్యఘర్ అనే పేరుతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. అలాగే క్రైమ్ రేటు గతంలో 5 ఏళ్లలో మీరు చూశారు, ఎంతోమందిని హింసించారు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తల్ని. ఎక్కడ కనబడితే అక్కడ కేసులు పెట్టారు, బయటకు వస్తే కేసులు పెట్టారు. కానీ ఈరోజు క్రైమ్ రేట్ దాదాపు 6%, గత 5 ఏళ్లతో పోల్చి ఫస్ట్ ఇయర్లోనే 6% క్రైమ్ రేట్ తగ్గించాం. ముఖ్యంగా గంజాయి, ఎక్కడికి పోయినా ప్రపంచంలో ఎక్కడికి పోయినా గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పేవాళ్ళు. కానీ మేము సపరేటమైన ఒక ప్రణాళిక చేసుకొని ఈ సంవత్సరంన్నర కాలంలోనే గంజాయిని రూపుమాపే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ఇలాగే చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఈ 1.5 ఇయర్లో చేశాం. అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్న స్టీల్ ప్లాంట్ మూసే పరిస్థితి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితి కల్పిస్తే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి దాదాపు 14,500 కోట్ల రూపాయలు జిఎస్టీ రూమ్ మాపిచ్చేసి వాళ్ళకి రిలీజ్ చేసి మళ్ళా స్టీల్ ప్లాంట్ రన్ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇవే కాకుండా అనంతపురం అర్బన్ నియోజకవర్గంకి వస్తే గత 30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డు ప్రాబ్లం ఉండింది. కానీ ఈరోజు డంపింగ్ యార్డు ఆల్మోస్ట్ 1,00,000 టన్నులకు పైగా క్లీన్ చేశారు. మిగతాది కానీ వీలైనంత తొందరగా వర్షాల వల్ల కొద్దిగా డిలే అయింది. అది కానీ వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి అక్కడ కొత్త మిషనరీ ప్రాజెక్ట్ రాబోతూ ఉంది. దాన్ని కానంటే ఏ రోజుకి ఆ రోజు చెత్త తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే అక్కడే అదే డంపింగ్ యార్డ్లోనే ఒక అద్భుతమైన పార్క్ గానే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీంతోపాటు సీసీ రోడ్లు అయితేమి, డ్రైన్లు అయితేమి, హాస్పిటల్ అయితేమి దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 120 కోట్ల రూపాయల వరకు ఇప్పటి వరకు అభివృద్ధి పనులు జరిగాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అలాగే చాలా ఏళ్ళుగా రుద్రంపేట రోడ్ అయితేమి, శ్రీనగర్ 80 ఫీట్ రోడ్ అయితేమి, తర్వాత ఎన్టీఆర్ మార్గు అయితేమి, ఇవన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ముఖ్యంగా
దాదాపు 15-20 ఏళ్ళ నుంచి మట్టి రోడ్డుతో ఉండే రోడ్లు ఈరోజు అద్భుతంగా ఆ రోడ్లను తయారు చేస్తామని చెప్పేసి కానీ తెలియజేసుకోం. కొత్తగా 5 సబ్స్టేషన్లు కానీ రాబోతున్నాయి. దానికి సంబంధించిన ల్యాండ్స్ కానీ ఇవ్వడం జరిగింది. దాదాపు 25 కోట్ల రూపాయలతో 5 సబ్స్టేషన్లు కానీ నిర్మించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తాను. ముఖ్యంగా నడిమువంక గతంలో నీళ్ళు వస్తే మొత్తం కాలనీలోకి వచ్చేది. దాదాపు 80 కోట్ల రూపాయలతో డిపిఆర్ సబ్మిట్ చేయడం జరిగింది. అది కానీ త్వరలోనే తీసుకొచ్చేసి అవి కానీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అలాగే గతంలో కుక్కల ఆపరేషన్లు జరిగాయి. దాదాపు 65 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేశారు. కానీ ఎక్కడ కానీ ఇప్పుడు కొత్తగా కుక్కల ఆపరేషన్ జరుగుతూ ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు. కానీ ఎక్కడే కానీ దానికి ఐడెంటిటీ మార్క్స్ కానీ కనిపించట్లా. ఇప్పటి వరకు ఒక్క కుక్కను కానీ ఐడెంటిఫై చేయలేదు మేము. కుక్క ఆపరేషన్ అయిపోతేనే ఐడెంటిటీ మార్క్ పెడతారు చెవును కట్ చేసేసి. కానీ ఇప్పటి వరకు ఎక్కడే కానీ కుక్క కానీ కనిపించట్లేదు. కుక్కల ఆపరేషన్ కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కానీ చేపట్టాం. అవి కానీ త్వరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాను. ఇలాగంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంవత్సరంన్నర కాలంలోనే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. దీనికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విదేశాలు పర్యటించి అక్కడ ఉండే ఇండస్ట్రియల్ కానీ అక్కడ ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలను కానీ కన్విన్స్ చేసి అనేకమైనటువంటి కంపెనీలు ఈరోజు ఏపీకి తీసుకొని రాబోతున్నారు. ముఖ్యంగా సిబిఎన్ అంటేనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా మా ప్రభుత్వం తయారు చేసిందని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.